ప్రస్తావన వస్తేనే అంత గొడవ జరిగింది. అలాంటిది నువ్విక్కడికి వస్తున్నావన్న విషయం క్రిష్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా చెప్పు. నిన్న మేము మీ ఆఫీస్కి వచ్చిన విషయం క్రిష్ బాబు చెప్పలేదా? ఎక్కడున్నారు ఈయన? మమత సార్ ఎక్కడున్నారు? సార్ ఇంకా ఆఫీస్కి రాలేదు మ్యామ్. నాకంటే ముందే ఆఫీస్కి బయలుదేరారు కదా, మరి ఇంకా రాకపోవడం ఏంటి? ఈ పాటికి ఎప్పుడూ వచ్చేయాలి. ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమై ఉంటుంది? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ని ఇండైరెక్ట్ గా అక్కనే అడుగుతాను. అక్క, చెప్పు పూర్ణిమ. ఏంటక్క అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదమ్మా. లేదక్క, చాలా టెన్షన్ గా ఉన్నావు. ఏమైందక్క? బావగారికి నీకు మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా ఏంటి? చచ్చా, అలాంటిదేం లేదు. మరి ఎందుకు అలా టెన్షన్ గా ఉన్నావు? చెప్పక్క, ఏంటి ప్రాబ్లం? ఏం జరిగింది? ఒక చిన్న పొరపాటు చేశాను పూర్ణిమ. అక్క, నువ్వు పొరపాటు చేయడం ఏంటక్క? అసలు ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతుంది? ఇష్టమైన వాళ్ళకి, మనల్ని అభిమానించే వాళ్ళకి మనం అబద్ధం చెప్పామని తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. ఈ విషయం తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పైనా సరే ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అక్క, అబద్ధం చెప్పడం ఏంటి, బాధపడడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. అభి గారి వాళ్ళ నాన్నకి దుర్గక్కకి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. మొదటి చాక్లెట్ నీకే ఇచ్చి నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానని చిన్ని ఒకటే గొడవ చేస్తుంటే ఆఫీస్కి తీసుకొచ్చాను. అబ్బా, ఏంటక్క ఇలా జరిగింది? నిజం చెప్తే బావగారికి కోపం వచ్చి సీరియస్ అవుతారు. కానీ అబద్ధం ఎందుకు చెప్పావని అడిగితే నిజం చెప్పలేని పరిస్థితి. మరి ఇప్పుడేంటక్క పరిస్థితి? ఏం చేస్తావు? నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. అయ్యో బాబోయ్, భలే దానివే అక్క. అలా చేస్తే ఇంకేమైనా ఉందా? భూకంపం వచ్చినంత పని అవ్వదు.
వద్దక్క, పొరపాటున కూడా అలా చెప్పొద్దు. లేదు పూర్ణిమ, ఇప్పటికీ ఒక అబద్ధం చెప్పి తప్పు చేశాను. ఆయనకి తెలిసి కూడా నిజాన్ని దాస్తే అంతకంటే తప్పు మరొకటి ఉండదు. అలాగని తెలిసి తెలిసి కొత్త సమస్యల్ని కొని తెచ్చుకుంటావా? అలా ఏం జరగదు పూర్ణిమ. ఆయన అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది. అది కాదక్క, అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే ఆయన మారారు కాబట్టి. అవునా? నువ్వు చెప్పేది నిజమా? ఈ విషయం నీకెలా తెలుసు? ఎలాగంటే మామూలుగా అయితే ఆయన చిన్న చిన్న విషయాలకి చాలా హెవీగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటిది నేను అబద్ధం చెప్పానని తెలిసాక కూడా నేనేదో ప్రాబ్లంలో ఉన్నాననుకుని ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించారే తప్ప ఏంటి మీనాక్షి అబద్ధం చెప్పావని ఆయన నన్ను నిందించలేదు. అలా అడిగితే ఎక్కడ నేను బాధపడిపోతానేమోనని పాపం ఆయనలో ఆయనే మదన పడిపోయారు. ఇది చాలదా పూర్ణిమ ఆయనలో మార్పు వచ్చిందని చెప్పడానికి? అవునా అక్క? నిజంగా అలా మార్పు వస్తుందా? అవును పూర్ణిమ, ఒక దొంగైన వాల్మీకి మారిపోయి రామాయణం రాయలేదా? అలాగే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక స్టేజ్లో తప్పకుండా మార్పు వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుందంతే. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ దేనికి? ఆ, ఏం లేదక్క, ఊరికనే. బాయ్ అక్క, బాయ్. పూరి, పూర్ణిమ, అసలు ఎక్కడికి వెళ్ళారీనా? పర్ఫెక్ట్. ఇంత టైం అయినా సరే ఆయన ఇంకా రావట్లేదు. అసలు ఎక్కడ ఉండుంటారు?
రాలేదేంటి? మీనాక్షి ఆఫీస్కి వచ్చిందా లేదా? ఏవండి, ఎక్కడున్నారు? ఏవండి, ఎక్కడున్నారు? ఆన్ ద వే. ఏ ఆన్ ద వే. ఏ ఏం లేదండి, ఆఫీస్లో ఉన్నాను. మీరు కనిపించలేదు, తెలుసుకుందామని. ఏం లేదండి, ఆఫీస్లో ఉన్నాను. మీరు కనిపించలేదు, తెలుసుకుందామని. ఓకే, కమింగ్. ఓకే, కమింగ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు కిరణ్. అదే మీనాక్షి, ఫ్యాబ్రిక్ సప్లైస్తో మీటింగ్ ఉంది. వాళ్ళు 1/2 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. క్రిష్ ఇంకా రాలేదు. ఆన్ ద వేలో ఉన్నారట. ఒక 5 minutes వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేయి. అలాగే మీనాక్షి. అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. బ్లాంక్ చెక్. నీకిష్టం వచ్చినంత రాసుకో. ఎవరండి ఎవరండి ఇంట్లో? ఎవరండి మీరు? ఎవరు కావాలి? పూర్ణిమ ఉంది కదా, ఒకసారి పిలవండి. ఊరి కోసం వచ్చారా? ఇంతకీ మీరెవరండి? ఎదవలం, చేతకాని దద్దమ్మలం. ఎందుకు ఏంటనేది మీకే అర్థం అవుతుందిలే గాని ముందు ఆ నంగనాచి దాన్ని పిలవండి. అసలు మీరెవరు? మీరే బుద్ధుందా మీకు? మా ఇంటికొచ్చి మా ఇంట్లో ఆడపిల్లని పట్టుకొని అది ఇదేని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. వయసు పెరిగింది కానీ సంస్కారం పెరగలేదా? అసలు ఎవరు మీరు? బొమ్మలా నిలబడ్డావే, లోపలికి రా.
ఆవిడే వచ్చిందిగా అడగండి. మేమెవరో చెప్తుంది. చెప్పమ్మా. మేం ఎదవలం సన్నాసులం అంటే వీళ్ళు నమ్మట్లేదు. నువ్వు మమ్మల్ని ఏ విధంగా ఎదవల్ని చేసావో వాళ్ళకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వేమో టింగురంగా బంగారక్క అంటూ ఇక్కడ బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయావు. నువ్వు చేసిన ఘనకార్యానికి మా పరువు పోవడమే కాకుండా మా ఎదవకి చుట్టుపక్కల ఎవ్వరూ పిల్లను కూడా ఇవ్వట్లేదు. నువ్వేమో కళ్యాణ మండపం నుంచి పారిపోయావు. మీ అత్తేమో పెళ్లి ఖర్చులని మొహం మీద చెక్కు విసిరి కొట్టింది. అంటే మీ కంటికి మేము అంతా ఎర్రియద వల్ల కనిపిస్తున్నామా? నీకు పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా. పీటల దాకా తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద పడేస్తావెందుకు? ఆపండి. ఏం మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? అడ్రస్ తప్పిపోయొచ్చారా లేక మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చారా? మతి స్థిమితం సరిగ్గా లేని అమ్మాయిని పట్టుకుని పిచ్చి పిచ్చిగా వాగుతారే ఏంటమ్మా? మతి స్థిమితం సరిగా లేదా? ఏమయ్యో విన్నావా? మతి స్థిమితం బాగోలేదంట. ఎరా విన్నావా? పెళ్లిదాకా తీసుకొచ్చి మమ్మల్ని ఎదవల్ని చేసింది. పిచ్చని చెప్పి మిమ్మల్ని ఇక్కడ పిచ్చోళ్ళని చేసిందన్నమాట. బాగుంది. మాలాగే మిమ్మల్ని కూడా గొర్రెల్ని చేసి పడేసిందన్నమాట. ఆపండి. పూర్ణిమ, ఏంటమ్మా వాళ్ళు మాట్లాడేది? వాళ్ళు నీకు తెలుసా? వాళ్ళు చెప్పేది నిజమా? చెప్పు పూర్ణిమ, అది నిజమా? ఆంటీ అది అంటే అది అది చెప్పు. ఎందుకు నీళ్ళు నములుతావు? అయినా నీకు ఇప్పుడే ఇన్ని చావుదలు ఇద్దరులుంటే ఇంకా ముందు ముందు ఎంతమందిని ముంచుతావో ఏంటో. నాకు మెమరీ లాస్ లేదు ఆంటీ.